వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై చేసిన నిరసనలపై గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ స్పందిస్తూ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు వైసీపీ ప్రభుత్వంలోనే పెంచి వాళ్లే నిరసనలు తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో 20,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ నిర్మించిన ఘనత చంద్రబాబుకే అని గుర్తు చేశారు. మీరు చేస్తున్న ధర్నాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేనని, మీరు చేసిన ధర్నాలకు టౌన్లో ఉన్న మీ నాయకులు రాలేదంటే ఆ మాత్రం అర్థం చేసుకోవచ్చు అన్నారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే విద్యుత్ పెరిగిందంటూ ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. విద్యుత్ ఛార్జీలు మీరే పెంచి మీరే ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ 10 సార్లు పెంచారు. మా జైలు చెప్పినట్టు 9వ సారి పెంచారు, 10వ సారి కూడా రెడీ అయిపోయారు. మీరు పెంచి మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం. ఎవరు చేసిన పాపం? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకున్నప్పుడు మొత్తం 2.5 మిలియన్ల యూనిట్లు లోటుతో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత. తర్వాత మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డికి అప్పచెప్పేటప్పుడు మొత్తం లాభాలతో మిగులు విద్యుత్తో మేము అప్పచెప్పామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీలో కొన్ని వృత్తుల వాళ్ళకి 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. నాడు నేడు ఇస్తున్న గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేమే ఆ రోజు కన్నా 20,000 మెగావాట్ల విద్యుత్ స్టేషన్ని నిర్మించకపోతే ఈరోజు మీరు గతంలో మీరు అసలుకి ఎక్కడ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే సమస్య లేదని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఆక్వా రైతులకి ₹150 ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం. నిన్న మీరు ధర్నా చేశారు. ఒక్కొక్కరు ఒక విధంగా, రోజేమో ఒక విధంగా మారుతుంది, ఇంకొక విధంగా ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగా నాయకులైతే మీకు ఎందుకు ఓట్లేదు జనాలు? మీరు నిజంగా నాయకులైతే నిజంగా ప్రజలపైన భారం మేమేసి ఉంటే విపరీతంగా జనాలు మీకు అటెండ్ అయ్యండి. దిక్కులే మీ పార్టీ వాళ్ళే ఈ ధర్నాలకు అటెండ్ కాల. దానికి ఉదాహరణ మా గూడూరు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు ఒక్కరు కూడా టౌన్లో ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చిన నాయకుడు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పెంచింది మీరు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి మీరేదో ఏమంటారో దొంగతనం చేసి దొంగ అనే విధంగా నువ్వు దొంగతనం చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పెంచాడని చెప్పి నిధులోకి వస్తే జనాలేమి అంత తెలివి తక్కువలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంత తెలివి తక్కువగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని, ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. జనాలు మీరు చేసినటువంటి మోసాన్ని అర్థం చేసుకుని మీ పార్టీకి పత్రాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు, అయ్యా మీరు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎవరు కూడా సుఖంగా లేరు, ప్రజలు దానికి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఊరికే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అవి ఇవి చెప్పి ధర్నాలు చేసినంత మాత్రాన మిమ్మల్ని ఎవరు మర్చిపోరినైనా మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అవినీతి ఇంకా పుట్లుగా తవ్వేకుంది. ఏమంటారని పుట్లగా వచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడేం తవ్వినా మొత్తం అవినీతే. ఏ డిపార్ట్మెంట్లో తవ్వినా మొత్తం అవినీతే. ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి మొత్తం మీ రాజకీయ నాయకుల దాకా టోటల్
కోట్లు మా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి విషయాన్ని రోజు పత్రికల ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని పేపర్ల ద్వారా ఈరోజు చూస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీకు నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రజల్లో తిరగండి. ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళ కాడ ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల కాడ ఇబ్బంది పడుతున్నారు, ఇంకేదన్నా సంక్షేమ కార్యక్రమాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ గుర్తించి మా దృష్టికి తీసుకురండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము చేస్తాం. మేము చేయనని చెప్పండి. మీరు ఈరోజు జనాలు తెలియడానికి మీ మొహం చెల్లే కథ కాదు. ఎందువల్లంటే ఎస్సీలకు ఇచ్చేటువంటి ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేసిన గనులు మీరు, ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేసిన గనులు మీరు, బీసీలకు వచ్చే లోన్లు ఆపేసిన గనులు మీరు. కాబట్టి మీరు జనాల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి ఈరోజు జలజీవన్ మిషన్ టోటల్ అంతా కూడా మొత్తం కుంభకోణం కోట్ల రూపాయలు తినేసిన విషయాన్ని కూడా నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 20 కోట్ల అవినీతి జలజీవన్ మిషన్ ద్వారా జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అన్యాయం. ఎక్కడ కూడా వాటర్ సంబంధించిన కుళాయి కనెక్షన్ ఒక్కరికి ఇవ్వకుండానే ఈ గ్రామంలో ఒక 15 లక్షలు ఖర్చు అయింది, ఈ గ్రామంలో ఒక 90 ఎస్సీ కుటుంబాలకు బిల్లు ఇచ్చామంటే ఆడ పోతే ఒక కుళాయి లేదు, ఒక పైప్ లైన్ లేదు. మొత్తం తినేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే వాకాడు మండలంలో జరిగినటువంటి కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన నిధుల్లో మొత్తం దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు చెప్పే ముందు గురిగింజ కింద నల్లగా ఉంటారని చెప్పి ఒకసారి తెలుసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. మీకు హక్కు లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద ధర్నా చేసే హక్కు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. మేము చెప్పగలుగుతాం. మా నాయకుడు ఆ రోజు అదనంగా విద్యుత్తు సంబంధించినటువంటి సంస్థలు స్థాపించాడు కాబట్టే ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి రైతులకు మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద మీరు చేసేటువంటి ఈ అసత్యపు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, నమ్మలేదు. కాబట్టి మీకు హక్కు లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద ధర్నా చేసే హక్కు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. మేము చెప్పగలుగుతాం. మా నాయకుడు ఆ రోజు అదనంగా విద్యుత్తు సంబంధించినటువంటి సంస్థలను స్థాపించాడు కాబట్టే ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి రైతులకి మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద మీరు చేసేటువంటి ఈ అసత్యపు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, నమ్మలేదు. కాబట్టే మీకు ఆ విధంగా సీట్లు ఇచ్చి గౌరవించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి సీట్లు ఇచ్చి గౌరవించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి చదువుకున్నటువంటి మేధావులారా, అలాగే చదువుకున్నటువంటి యువకులారా, మీరు ఆలోచించండి. మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 9 సార్లు పెంచిన విషయాన్ని కూడా మీకు తెలుసు, అలాగే ప్రజలకు కూడా తెలుసు. మీరందరూ కూడా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇలాంటి అరాచక ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇచ్చే మొత్తం సామాన్యుడు మొటాష్ అయిపోయేటువంటి కార్యక్రమం, మధ్యతరగతి వాడు చనిపోయేటువంటి కార్యక్రమం, గొప్పవాడు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, మేధావులు ఆలోచించండి, పేదవాళ్ళు ఆలోచించండి. అలాగే ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలనుకుందని నేను తెలియజేస్తున్నాను. ఎవరు పెంచారు విద్యుత్ ఛార్జీలు? పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడైనా సరే మేము వచ్చి మీతో డిబేట్ కూర్చునేటువంటి పరిస్థితి ఇక్కడ గూడూరులో మాకుంది. ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి మద్దతు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక మీదట మీ ఊరికే చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ గారి గురించి మీ ఇష్ట ప్రకారంగా తప్పుడు ప్రకటన చేస్తే బాగుండదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తూ, దయచేసి మీరు ఒక్కసారి మీ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోండి. ఈ విద్యుత్ దానిపైన చంద్రబాబు నాయుడు గారు తప్ప, లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని తర్వాత మీరు ధర్నాలు చేస్తారో లేకపోతే వీధిలో కూడా దొరుకుతారో ఏం చేస్తారో ఒకసారి చేయమని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచింది మీరే, అలాగే విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది మీరే, అలాగే దొంగ అని దొంగ అంటే నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన శక్తి గలటువంటి మహా తెలివిగలటువంటి వాళ్ళని చెప్పి తెలియజేస్తూ, ఇక మీద ఈ తప్పుడు ధర్నాలు ఏదో మీ పార్టీ ఉనికి కోసం ఈ ధర్నాలు చేయొద్దని చెప్పి మీకు హితో పలుకుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాస్తవాలు ఒప్పుకోండి. మీ గవర్నమెంట్ అవినీతిని ఒప్పుకోండి. ఇప్పుడు మొత్తం కూడా తీస్తున్నారండి, కూడా అవినీతిని కూడా బయట తీస్తున్నారు. మీరేం చేస్తున్నారు? కాబట్టి వాటిపైన రండి. మీకు దమ్ముంటే వాటిపై ధర్నాలు చేయండి. రండి, చిలిక సంవత్సరం 750 ధర్నాలు చేయండి. మీరు మగోళ్ళు
అలాగే క్వార్జీ మీద గేడే ధర్నా చేయండి మీరు మగోళ్ళు. ఇవన్నీ చేయకుండా మీరు ఊరికే ఇట్లాంటి తప్పుడు దానిపైన ధర్నాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మీ అందరూ కూడా విన్నవించుకుంటూ వైఎస్ఆర్సీపీ కేడర్లకు కూడా చేతులు దండం పెడుతున్నాయా, మీరే ఆలోచించండి ఆయన. ఎవరు గవర్నమెంట్ ఏ విధంగా జరిగిందో మీరు చాలామంది చెప్పుకోలేకుండా పాపం మీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇబ్బందులు, మీరు పడిన బాధలు. కాబట్టి దయచేసి మీ నాయకులు కూడా మీరు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.